వెల్కమ్ టు సాక్షి టీవీ. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎలినోనో ప్రభావం పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎలినోనో వస్తే ఏం జరుగుతుంది? వాతావరణంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి? దేశవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు మారతాయి? పంటల పైన ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? వర్షాలు పడతాయా? పడవా? పడితే ఏ స్థాయిలో ఉంటాయి? వీటన్నిటికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఉష్ణోగ్రతల మార్పుపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం జూన్ 3వ వారంలో ఉన్నాం. తెలంగాణలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినప్పుడు కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేని పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో కొంత పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇవన్నీ అంశాలపై మనతో మాట్లాడడానికి క్లైమేట్ చేంజ్ ఎక్స్పర్ట్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడడం అసలు ఎల్నినో అంటే ఏంటి, దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎల్నినో రావడానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటిపై వారితో చర్చించి వివరాలు తీసుకునే ప్రయత్నించారు. నమస్కారం భాస్కర్ రెడ్డి గారు. సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎల్నినో పైన ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఎందుకు ఎల్నినో వచ్చింది, దీని వెనక కారణాలు ఏంటి, సైంటిఫిక్గా మీరేం విశ్లేషిస్తారు? ఇది ఎల్నినో అనేది ఒక సైకిల్స్లో అవుతుంటుంది అన్నట్టు. ఇది జనరల్గా మన ఒక ఓషన్ కరెంట్స్ అని ఉంటాయి మేజర్గా, అట్లనే విండ్ ప్యాటర్న్స్ ఉంటాయి, ఈ రెండు ఇంపార్టెంట్. సో ఇది మన పెసిఫిక్ మహాసముద్రంలో ఏదైతే ఓషన్ కరెంట్ ఒకటి ఉంటుందో అది మనకి ఇండియన్ ఓషన్ సైడ్ వస్తుంది అన్నట్టు. అది వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్ని దేశాలు అయితే ఉంటాయో వాటి వాతావరణం మీద ప్రభావం అవుతుంది. అయితే ఇక్కడ ఆ ఒక టెంపరేచర్ అవుతుందో సీ మీద ఒక టెంపరేచర్ ఉంటుంది కదా, అంటే సముద్రం మీద వేడి ఎక్కువ అయినప్పుడు జనరల్గా ఈ ఎల్నినో అనేది కనబడుతుంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ యొక్క మాన్సూన్ విండ్స్ ఏవైతున్నాయో, అంటే మనకు ఈ యొక్క క్లౌడ్స్ ఉంటాయి కదా, మనకు మొత్తము మాయిశ్చర్ని తీసుకురావాలి సముద్రంకించి, అక్కడెక్కడి నుంచో తీసుకురావాలి ఇండియన్ ఓషన్కించి మొత్తం కంటిన్యూగా తీసుకొచ్చి మన భారతదేశాన్ని మొత్తానికి, ఎస్పెషల్లీ మన కాంటెక్స్లో మాన్సూన్ విండ్స్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అని అంటాము. సో అది మొత్తం వర్షపాతం సీజనల్గా ఒక టైం ప్రకారంగా మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 జూన్కి కేరళకి టచ్ కావాలి, తర్వాత 5 జూన్ కల్లా హైదరాబాద్ టచ్ కావాలి. ఇది కొన్ని ఏళ్ళ నుంచి మనం అబ్జర్వేషన్ చేస్తే ఒక పద్ధతి అన్నట్టు. ఇక్కడ ఎల్నినోలో ఏమవుతుందంటే ఈ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది ఫస్ట్. రెండోది ఏమవుతుందంటే ఈ మాన్సూన్ విండ్స్ వీక్ అవుతుంది, అంటే ఓవరాల్ వర్షపాతం అనేది తక్కువ. అంటే ఇక్కడ మనకు అయ్యేది ఏంది, కరువు అనేది ఒకటి కనబడుతుంటుంది ఎల్నినో వచ్చినప్పుడల్లా కరువు. అయితే ఈసారి స్పెషల్గా కొన్ని దీనికి పదాలు ఇచ్చారు. ఇది సూపర్ ఎల్నినో అని, లేదా గాడ్జిల్లా ఎల్నినో అని. అంటే ఇంకా ఎప్పుడు కూడా మనం చూడని ఒక పెద్ద ఎల్నినో మనం చూడబోతున్నామని ప్రెడిక్షన్ ముందే చేశారు. మాన్సూన్ రాకముందే ఇండియన్ గవర్నమెంట్కి తెలుసు, ఈ సబ్ కాంటినెంట్లో ఉన్న దేశాలకు అందరికీ తెలుసు, ఎందుకంటే మోడల్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి. సో ఇదే కాకుండా మనకు కొన్ని ఇండియన్ ఓషన్ డైపోల్ అని ఒకటి అంటాము. ఇది హిందూ మహాసముద్రంలో మనకు వెస్టర్న్ పార్ట్లో కొంచెం వేడి ఎక్కువ ఉండి ఈస్టర్న్ పార్ట్స్లో కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఆ గుంజుడు ఎక్కువ ఉంటుంది. అంటే మాన్సూన్ విండ్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఋతుపవనాలు అంటాం కదా, అది గుంజే శక్తి పెరుగుతుంది. అది రివర్సల్ అవుతుంది ఈ టైంలో. సో అది కూడా అయ్యింది అన్నట్టు. అయినప్పుడు ఆ గుంజుడు అనేది తగ్గుతుంది. సో అందుకని ఇప్పుడు మనము దేశం మొత్తంలో చూస్తే డెఫిసిట్ రెయిన్ఫాల్ అంటాం, అది 50% మించి అయ్యింది. ఇది చాలా డేంజరస్. సౌత్ ఇండియాలో ఓవరాల్గా కొంచెం ఉంది, కానీ మనకి ఎస్పెషల్లీ దాన్ని దాటి అంతా కూడా అగ్రికల్చర్ డామినెంటే కదా ఇండియాలో. సో అక్కడ ఇంకా పోలేదు ఋతుపవనాలు. సో ఓవరాల్గా పడడం కూడా అతిగా పడడము, లేదా గ్యాప్స్ ఇవ్వడము, టైమ్లీ పడకపోవడము. ఇదేమైతే అంటే రైతులు వాళ్ళు సోయింగ్ పీరియడ్ అంటాం, ఎస్పెషల్లీ వర్షాధార పంటలు అంటాం. అది పత్తి ఫర్ ఎగ్జాంపుల్, కమర్షియల్ పంట, మేజు, ఇట్లని పీజన్పి అంటే మనకు కందిపప్పు ఇట్లా ఉంటాయి కదా, రకరకాలవి వేసుకోవాలి. వేసుకుంటే అది వాళ్ళ జీవనోపాధికి, వాళ్ళ మనుగడకు ఒక సంబంధం ఉంటుంది. కానీ ఇక్కడేమవుతుంది, వాళ్ళు వేసుకున్న ఇత్తనము ఆ మొలకెత్తి కూడా ఎండిపోతుంది. తర్వాత దాన్ని రక్షించుకోనికే ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళకు. తర్వాత సరే భూగర్భ జలాలతోటి కొన్ని నీళ్ళు ఇద్దామంటే ఆ భూగర్భ జలాలు కూడా కిందికి పోయినాయి ఆల్రెడీ కొన్ని ప్రాంతాలలో. అట్లనే రిజర్వాయర్ నీళ్ళు,
ఫర్ ఎగ్జాంపుల్ మనకు చెరువులు కుంటలు రిజర్వాయర్లు ఇట్లా ఉంటాయి కదా రకరకాలు. అవును. సో అందులో నీళ్ళు కూడా మరి తక్కువగా ఉన్నాయి. అంటే వీళ్ళకు ఆల్టర్నేటివ్స్ లేక ఇదే కాకుండా పశుగ్రాసం అంటే మనకు గిడ్డి పచ్చగా మొలవాలి కదా, వర్షాలు పడితే పచ్చ గడ్డి వస్తే మళ్ళీ కొనే అవసరం లేదు, అవి తినే గట్టిగా అవుతాయి మామూలుగా వర్షాకాలంలో. చాలామంది ముందే మనోళ్ళు ఇప్పుడు గొర్రెలు మేకలు ఇట్లా మేపేటోళ్ళు మైగ్రేషన్లు ఉంటారు ట్రెడిషనల్గా. అవును. సో ఇట్లా ఎల్లినో వచ్చినప్పుడు వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్తారు అంటే వాటికి కూడా కష్టమవుతుంది. సో దాన్ని ఏం చేస్తారంటే పశువులు అమ్మేది మొదలు పెడతారు. ఓకే. వీళ్ళు చీప్గా కొనడం మొదలు పెడతారు. ఒకటేమో పంట ఇన్కమ్ లేక ఏదో ఒకటి పైసలు కావాలని చెట్లు కొట్టుడు కూడా మొదలు పెడతారు. ఎందుకంటే యాప చెట్టు ఏదో ఉంటాయి కదా, కొట్టి అమ్ముడు అనేది మొదలు. అంటే మనకు పర్యావరణ పరంగా ఇంకా నష్టం అవుతున్నట్టు. పశు సంపద పోయినా రైతుకు కష్టమే, చెట్ల సంపద పోయినా రైతుకు నష్టమే, లేదా ఆఖరికి అప్పుల పాలయ్యి పొలాలు గిలాలు అమ్మడం అంటే కూడా ఇంకా నష్టము. సో ఈ కష్టకాలం ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మనకు ఈ వ్యవసాయ రంగం అనే దాని మీదనే ఎక్కువ కనబడుతుంది. సో ఇట్లా ఎల్నినోస్ ఇవన్నీ వచ్చినప్పుడు జనరల్గా గవర్నమెంట్లో కరువు భత్యం అని ఇస్తుంటారు. వీళ్ళకి పెంచుతూనే ఉంటారు, జీతాలు పెట్టి మళ్ళీ కరువు భత్యం అని ఇస్తారు. వీళ్ళేమో నారేయరు నీరు పోయరు, వ్యవసాయం సంబంధం లేదు, కానీ కరువు భత్యం ఇస్తారు వీళ్ళకి వెరైటీగా. నేనంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి అందరు సఫర్ అవుతున్నప్పుడు నువ్వు కూడా తక్కువ జీతం తీసుకొని అది వాళ్ళకి సపోర్ట్కి ఇవ్వాలి, అంతే కదా. అట్లనే మనకు కొన్ని స్కీమ్స్ రైతుల కోసం చేసినాం, రైతు భరోసా అని, ఒకప్పుడు రైతు బంధు అని, రకరకాలు ఉంటాయి. అట్లనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని పొలం ఉన్న వాళ్ళకి ఇస్తారు కదా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అనివార్యం అయిపోయినాయి. అంటే కంపల్సరీ ఆ స్కీమ్లు ఇస్తేనే ఆ మాత్రం రైతులు ఉంటారు, లేకపోతే వాళ్ళకు ఇంకా వ్యవసాయం చేస్తుంటే కష్టం అన్న కాడికి కూడా వచ్చేసారు టెక్నికల్గా. కాబట్టి ఆ స్కీమ్స్ ఇంకా అట్లీస్ట్ టైమ్లీ ఇయ్యనోళ్ళు ఇమీడియట్గా ఇవ్వడం అనేది కూడా చేయాలి. చేస్తే అట్లీస్ట్ వ్యవస్థను కాపాడిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఇప్పటికే అగ్రికల్చర్ అనే సిస్టము చాలా కష్టాలలో ఉన్నది. అంటే రైతులకు పండిన పంటకు దిగుబడి కానీ లేదా దాని ప్రైజ్ అంటాం మనం, రేటు అనేది సరిగా పెట్టనందుకు వాళ్ళకి ఆల్రెడీ కష్టాలలో ఉన్నారు. మట్టి అనేది కార్బన్ శాతం తగ్గిపోయింది, మట్టిలో బలం ఏం లేదు, మొత్తం కెమికలైజేషన్ అయ్యింది. దాంతో ఇంకా పంట మంచిగా వంతదనే ఆశ కూడా పోయింది. ఇంకోటి పండించింది వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామనేది కూడా పోయింది ఇవాళ. ఎందుకంటే రిజెక్ట్ అయినాయి. మీరు మొన్న నూజివీడు మ్యాంగోలు కూడా రిజెక్ట్ అయినాయి. అంటే అన్ని పంటలలో కూడా ఈ యొక్క పెస్టిసైడ్ అవశేషాలు అవి ఇవి అంటే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి చాలా మనకు నెగిటివ్ అన్నట్టు రైతులు. ఇక్కడ అంటే ఎల్నినో గురించి మాట్లాడినప్పుడు గతంలో కూడా ఎల్నినో వచ్చిన సందర్భం ఉంది, కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా దీనికి రకరకాల పేర్లు పెట్టారు, గాడ్జిల్లా ఎల్నినో అట్లా. తీవ్రత అంత స్థాయిలో ఉండడానికి ఎల్నినో తీవ్రత అంత స్థాయిలో ఓవరాల్గా జరుగుతున్న క్లైమేట్ చేంజ్ వల్లనే ఈ విధంగా వచ్చిందంటారా? మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని ఇప్పుడు వచ్చిన ఎల్నినో? 100% ఇది క్లైమేట్ చేంజ్ కూడా ఒకటి. రెండోది సైకిల్స్ ఉంటాయి ఎప్పుడైనా, కానీ అంత మంచిగా అనేది ఉండదు ప్రపంచంలో. బట్ ఇవి అగ్రివేట్ అయినాయి. రెండోది ఏంటంటే మన ఒక డిమాండ్స్ కూడా. ఇప్పుడు భూగర్భ జలాలు ఉంటే ఒక లెవెల్లో వాడాలి, మనోళ్ళకు ఫ్రీ పవర్ అన్నట్టు ఇష్టం ఉన్నట్టు వాడతాం. అంటే ఉన్నాయన్నీ మనం తొందరగా ఎగ్జాస్ట్ చేస్తున్నాం. సెక్యూరిటీ అని ఒకటి క్రియేట్ చేయాలి. ఇప్పుడు మన చెరువులో నీళ్ళు ఉన్నాయనుకో, మొత్తం నీళ్ళు పంట పొలాలకు వాడకుండా కొన్ని ఒక లెవెల్కి వచ్చినాక ఆపాలి, లేదా పక్కన బోర్లు గీర్లు వేస్తే కూడా ఉన్నాయి పోతాయి లాజికల్గా. సో అట్లా మనము ఈ సెక్యూరిటీ సిస్టమ్ చేస్తుంటే అంత ఎఫెక్ట్ కాకుండా. సో కాబట్టి ఇది ఎల్నినో వచ్చిందనేది కాదు, ఇది వాతావరణంలో ఇంకోటి క్లైమేట్ చేంజ్లో పెరుగుతున్నాయి, అది కూడా ఒకటి ఉన్నది, దాని ఇంటెన్సిటీ కూడా పెరుగుతున్నది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నువ్వు వీక్ ఉన్నావు, మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే అగ్రవేట్ అవుతుంది కదా మన బాడీలో హెల్త్ కూడా. ఇప్పుడు ఆల్రెడీ సిస్టమ్ మొత్తం వీక్ ఉంది, అంటే మట్టి బాగాలేదు, లోకల్గా ఏది కూడా రైతులకు కంట్రోల్లో లేదు. ఇలాంటి ఒకటి దాని మీద ప్రభావం పడ్డప్పుడు అది డబల్ దెబ్బ పడుతుంది. సో అట్లా రైతులకు ఏమవుతుందంటే ఎల్నినో ప్రభావము ప్రాక్టికల్గా అటు సోషల్ ఎకనామిక్ ఇట్లా అంటాం కదా మనం, అట్లనే రిసోర్సెస్ పరంగా టోటల్గా, తర్వాత వాళ్ళ యొక్క జీవనోపాధులు ఇట్లా అన్నిటి మీద కూడా హయ్యెస్ట్ మనకు ఇంపాక్ట్ పడుతున్నది.
అది. సో ఈ ఇంపాక్ట్ అనేది ఒక సంవత్సరంతో పోదు. జనరల్గా వరదలు వస్తే కనీసం నీళ్ళు ఎక్కువ వచ్చినాయని ఇమీడియట్ నెక్స్ట్ పంట కన్నా మనకు ఓకే అవుతుంది. కానీ కరువులు ఏముంటుంది, డెఫిసిట్ కదా. డెఫిసిట్ అంటే అది ఇంకా కొన్ని ఏళ్ళ వరకు దీని ప్రభావం ఉంటుంది మనకు. ఇప్పుడు జూన్ 3వ వారానికి వచ్చాం మనం దాదాపుగా. తెలంగాణ కాంటెక్స్ట్ ఎట్లా చూస్తున్నారు? ఎలినోనో ఇంపాక్ట్ మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీకు ఫీడ్బ్యాక్ ఫీల్డ్ నుంచి ఎట్లా వస్తుంది? మీరు విజిట్ చేస్తుంటారు కదా, ఏం ఫీడ్బ్యాక్ మీకు కనిపిస్తుంది? తెలంగాణ మొత్తం కూడా ఎస్పెషల్లీ మనము దక్షిణాన చూస్తే లో రెయిన్ఫాల్ ఏరియాస్ ఇవి మామూలుగా. ఉత్తరానికి పోతే కొంచెం రెయిన్ఫాల్ మంచిగా ఉంటుంది లాజికల్గా. బట్ అయినా కానీ ఈ టోటల్ ఎల్నినో ఆల్రెడీ ఇంపాక్ట్ ఉన్నది మనకు. మనకి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నా సరే టెక్నికల్గా అవి నిండాలి, అవి వచ్చేదంటే మేబీ ఖరీఫ్ దాటి రబీలో ఎప్పుడో కొంచెం అందుతాయి. కానీ బట్ టోటల్ కల్టివేబుల్ ఏరియా రెయిన్ఫెడ్ ఏదైతే ఉన్నదో, ఫర్ ఎగ్జాంపుల్ వర్షాధారంగా ఉన్నది, వాళ్ళకైతే ఇంపాక్ట్ ఉంటుంది. అట్లనే భూగర్భ జలాల ఆధారంగా పంట పొలాలు చేసేటోళ్ళ మీద కూడా ప్రభావం ఉంటుంది ఆ రైతుల మీద. సో ఈ రకంగా మనం చూస్తే ఓవరాల్గా అగ్రికల్చర్ ముందే తెలంగాణలో తగ్గుతున్నది. అంటే డిపెండెన్సీ ఇతరత్ర దాని మీద ఇన్కమ్ పెట్టుకుంటారు జనాలు, కానీ వ్యవసాయాన్ని వదులుకుంటూ పోతారు. బట్ ఓవరాల్గా ఉన్న వాళ్ళు అయితే ఉండాలి కదా గ్రామాలలో. ఇప్పుడు వాళ్ళు కూడా హైదరాబాద్ వస్తామంటే ఎట్లా అట్లా అంటే సరిపోరు. ఈడ కూడా ఇప్పుడు జాబ్ లేడు ఉన్నాయి. ఇంకోటి కొత్త ట్రెండ్ వచ్చింది మనకు. ఈ జాబులు పోవడంతో చాలామంది ఊరుబాట పట్టారు. ఇప్పుడు వాళ్ళు కొత్తగా నేను వ్యవసాయం చేస్తాను వాళ్ళకి హోప్ పోతుంది. అంటే షురూ చేస్తారు చాలామంది. ఐటీలో పోయి ఇన్నేళ్ళు అమెరికాలో చదివి వచ్చి జాబులు చేసి వచ్చి కూడా ఇవాళ పంట పొలాలకు వస్తారు. చాలా మంచిది అది. ఒక రకంగా ప్రకృతి పరంగా కనెక్ట్ కావడము, మట్టికి కనెక్ట్ కావడము. బట్ వాళ్ళకు కూడా ఇది కష్టకాలం. అంటే సడన్గా ఈ షాక్లలో చూసి ఉండరు. ఒక రైతు అంటే ఎన్నో తట్టుకుంటాడు, ఒడుగు కింద మీద పడి ఆయన బతికిండు. కానీ వీళ్ళు సడన్గా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి అరే ఏం బంతలేదు ఎట్లా అన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అట్లనే డైరీస్ అనండి, ఫిషరీస్ అనండి, పోల్ట్రీ ఫార్మ్స్ అనండి, గొర్రెలు మేకలు, ఇట్లా అన్ని ఆల్రెడీ సెక్టర్స్ ఎన్ని అయితే ఉంటాయో అన్నిటి మీద ప్రభావం అవుతుంది. బట్ అల్టిమేట్గా రేట్లు పెరుగుతాయి మనకు. ఇప్పుడు కన్జ్యూమర్ యావరేజ్గా కూడా కూరగాయలు కొనాలంటే కూడా ఇప్పటికే 500 పట్టుకపోతే కూడా బస్తా నింతలేదు. అంటే 4 కూరగాయలు వేసుకొని ఇంటికి వస్తే కూడా వస్తుంది. సో దాని మీద ఇప్పుడు అందరి మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది, అంటే టోటల్ ఎకానమీ మీద. ఇది మనకు జీడిపికి కాంట్రిబ్యూట్ చేసే ఎకానమీ కాదు అగ్రికల్చరు, కానీ ఎక్కువ మందిని సస్టైన్ చేసే సిస్టమ్. ఏదో రకంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆధారంగా జీవించిన వాళ్ళను, ఎస్పెషల్లీ కింద ఉన్న బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ అంటాం కదా, గ్రామాలలో ఉన్న వాళ్ళను సస్టైన్ చేసే సిస్టమ్. సో ఆ సిస్టమ్ ఎఫెక్ట్ అయితే కావద్దు. ఒకసారి అది ఎఫెక్ట్ అయితే ఫ్యూచర్లో వ్యవసాయం చేసిన వాళ్ళు దొరకరు నేను చెప్తున్నా. ఎందుకంటే అట్లీస్ట్ ఈ మాత్రం రిస్క్ తీసుకొని వీళ్ళు చేస్తారు వ్యవసాయంలో, వాళ్ళే కింద మీద పడ్డారు అనుకో, ఇంకెవరు వస్తారు ఫ్యూచర్లో? అది మనము రోబోటిక్స్ ఏఐ తోటి చేసే పరిస్థితి లేదు. ప్రెసిషన్ అగ్రికల్చర్ అని అవన్నీ ఇంకా ఫ్యూచర్ అవి, ఇంకా టైం చాలా ఉంది దానికి. సో అట్లా మనము వేరే సిస్టమ్స్ ద్వారా ఇది సస్టైన్ చేస్తామనేది కూడా లేదు గవర్నమెంట్కి. ఫుడ్ సెక్యూరిటీ అనేది హయ్యెస్ట్. మరి ఎల్నినో ప్రభావము ఫుడ్ సెక్యూరిటీ వరకు, అట్లనే పావర్టీ అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళు ఇంకా కిందికి పోతారు. అక్కడ నిరుపేదలు కానీ ఫుడ్ సెక్యూరిటీ కానీ సమస్తం అంటే టోటల్ సిస్టమ్ మీద చాలా ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఎల్నినో జూన్లో ఉన్నాం, జూన్ 3rd వీక్లో ప్రభావం ప్రారంభమైంది. వర్షాలు అంతగా లేవు. ఇది ఎట్లా కంటిన్యూ అవుతుంది? ఇప్పుడు జూలై కానీ ఆగస్ట్ సెప్టెంబర్ తీసుకుంటే క్లైమేట్ పైన ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఓవరాల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం? ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉన్నది. వర్షాలు పడతాయి, పడదని కాదు. ఇది ఏందని అంటే ఇప్పుడు ఎవరికైనా జీతం పడాలనుకో, నెలకు టైంకి పడితే వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. నీకు ఎప్పుడన్నా జీతం ఇస్తా అంటే ఎట్లా పని చేస్తారు? సో వీళ్ళు కూడా ప్రిపరేషన్ అని ఉంటుంది రైతులకు. ఈవెన్ పొలం దున్నాలి, దుక్కి చేయాలి, దాన్ని విత్తనం పెట్టాలంటే ఇట్స్ ఏ ప్రాసెస్. ఇప్పుడు ఆ ప్రిపరేషన్స్ వీళ్ళకి సడన్గా చేయలేరు కదా. రెండోది ఆల్రెడీ చేసి పెట్టుకున్న వాళ్ళు, ఆల్రెడీ విత్తనం పెట్టిన వాళ్ళు లాస్ అవుతారు. మళ్ళీ ఇమ్మీడియట్ పెట్టాలంటే ఎవరు ఇవ్వాలి ఫ్రీగా విత్తనాలు? ఇప్పుడు కల్తీ లేని విత్తనాలు దొరకాలి, మళ్ళీ టైంకి దొరకాలి, ఈ తట్టుకునేటట్టు ఉండాలి ఈ యొక్క పరిస్థితుల్ని. నార్మల్ ఇయర్కి ఓకే, ఏదైతే విత్తనం చేసిరో
అన్నీ బాగున్నప్పుడు వండేదానికి చేసి ఉంటారు. కానీ దీనికి డ్రౌట్ రెసిస్టెంట్ దానికి ఎట్లా వేయాలి? అట్లనే ఇప్పుడు మాయిశ్చర్ రిటెన్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ బయోచార్ అని పద్ధతి ఉంది. నేను దాని గురించి రెగ్యులర్గా రీసెర్చ్ చేసి కొన్ని వేల మందికి చెప్తున్న అంశం. సో ఇలాంటివి కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. అంటే హౌ టు సెక్యూర్ సాయిల్ మాయిశ్చర్ సెక్యూర్ చేస్తే సాయిల్లో మనకున్న అట్లీస్ట్ ఆ చెట్లతోటి మనం అంటే కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లే న్యూట్రియంట్ రిటెన్షను. సో ఇలాంటి కొన్ని టెక్నాలజీస్ లేదా మెటీరియల్స్ని మనము అడాప్ట్ చేసుకోవాలి. చేసుకుంటే రెసిలియన్స్ అంటాం. రెసిలియన్స్ అంటే ఈ ఒడిదుడుకుల్ని తట్టుకునే ఒక శక్తి ఇది మనకు రైతులలో పెరగాలి. పెరిగితేనే అట్లీస్ట్ ఇది ముందడుకోతా సాగుతుంది. సో దానికోసము ప్రత్యామ్నాయంగా ఇప్పుడు అంటే గవర్నమెంట్ సిస్టమ్ ఉంటుంది. జనరల్గా ఆఫీసర్లు అలా అంతా ఏంటంటే ఇన్సూరెన్స్ అని ఒకటి అంటారు. మరి ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా అన్ని పంటలకు ఉన్నాయా? ఇంతకుముందే నష్టపరిహారం రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళకి అందిందా? ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో లేదా కంపెనీస్ ఉంటాయో మరి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారా? వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఇండెక్స్ బేస్డ్ ఇన్సూరెన్స్ అని ఒకటి ఉంటుంది. అంటే అది ఎంత వర్షం పడ్డది అనే దాంతో కూడా లింక్ అవుతుంది, లేదా ఎంత టెంపరేచర్ ఎక్సీడ్ అయింది అనే దాంతో కూడా ఉంటుంది. అతిగా టెంపరేచర్ ఉండి పంట పోయినా పోకపోయినా ఈ యొక్క పెరుగుదలకు అనుకూలంగాని పరిస్థితులు ఉన్నందుకు ఇది అతిగా ఉన్నందుకు శాతం డిసైడ్ చేశారు. అంటే ప్రతి పంట పొలానికి వచ్చి చూసే అవసరం లేదు. మరి ఇలాంటివి కూడా అడాప్ట్ చేసుకోవాలి. ఏదో మనకు మోడల్ లెక్క కొన్ని పెట్టిరు, అవి నిజంగా ఎన్ని ఉన్నాయి లేవో తెలియదు. అన్ని పంటలకు చేసి అటు రిమోట్ సెన్సింగ్ ఇమేజరీస్ చూస్తే కూడా తెలుస్తుంది మనకు. నీళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది, ఈవెన్ గ్రౌండ్ వాటర్ని ఇండైరెక్ట్గా అసెస్ చేయొచ్చు, పంట పొలాలు ఎట్లున్నాయో చూడొచ్చు. ఇప్పుడు మనకు సెటిలైట్స్ అన్నీ ఉన్నాయి, ఈవెన్ వాతావరణం రిలేటెడ్ ఉన్నాయి, ఇలాంటివి నేచురల్ రిసోర్సెస్ రిలేటెడ్ ఉన్నాయి. అవన్నీ ఇంటిగ్రేట్ చేసుకొని గవర్నమెంట్కి ఈరోజు డెసిషన్ సపోర్టు డైరెక్ట్ ఉండాలి. గవర్నమెంట్కి ఆ సిస్టమ్ చెప్పాలి, మనుషులు కాదు. జనరల్గా మనోళ్ళు వరదల్లో హెలికాప్టర్లో తిరిగినట్టు ఇలాంటిది ఏదైతే ఒక రౌండ్ కొట్టి వచ్చి చెప్పినట్టు అట్లా కాదు. వాళ్ళేం సైంటిస్ట్లా? అప్పుడు దాకా కూర్చోవాలి. సైన్స్ షుడ్ స్పీక్. ఏమైంది, ఏం ఇంపాక్ట్ అయ్యింది, ఎంత నష్టమైంది అంతా కూడా సిస్టమేటిక్ ఉండాలి. అండ్ వాళ్ళకి నిజంగా నష్టపోయిన వాళ్ళకు సపోర్ట్ అనేది రావాలి. సో ఇవన్నీ మనము ప్రత్యామ్నాయంగా చేసుకొని ఉంటే ఈరోజు డెఫినెట్గా ఈ ఎల్నినో అనే ప్రభావం నుంచి అట్లీస్ట్ మన రైతుల్ని, మన గ్రామాలని, మన ఫుడ్ సెక్యూరిటీ వీటన్నిటి కొంచెం ఆలోచన చేసిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఇలాంటి ప్రభావంతో ఇప్పుడున్న మినుకు అంటాం మనం. అంటే వ్యవసాయం అనేది గట్టిగా ఏం లేదు, ఉన్నది కూడా దీపం మారినట్టే. భాస్కర్, ప్రధానంగా ఇప్పుడు వర్షం అంటే ఇటీవల కాలంలో ఈ సీజన్లో వర్షము పడిన వెంటనే కొద్దిసేపు తర్వాత కానీ టెంపరేచర్స్ కూడా వేడిమి కూడా అంతే స్థాయిలో ఉంటున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఇది చాలా ఒక అబ్జర్వేషన్ కూడా కనిపిస్తుంది. మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఈ క్లైమేట్, దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? హై టెంపరేచర్ జూన్లో ఉన్నాము, మేలో ఉన్నట్టుగానే ఉంది, రెయినీ సీజన్ స్టార్ట్ అయింది అంటున్నాం. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఎల్నినోనా? ఇది ఏమవుతుందంటే మనం మొత్తం ఎండగొట్టిన ఏం కాదు. ఇప్పుడు రాజస్థాన్లో నేను తిరిగితే నాకు చెమట కూడా రాదు. అదే మన కోస్టల్ ఏరియా పోతే టెంపరేచర్ మామూలుగా ఉంటుంది రాజస్థాన్ కంటే. కానీ ఇట్లా షర్టు గిట్టు వేసుకుంటే మొత్తం తడిచిపోతుంది. ఇది ఏమైందని అంటే కొన్ని వర్షాలు పడ్డాయి, అడపా అంటాం కదా మనకు. ఈ కన్వెక్షన్ కరెంట్ తోటి ప్రీ మాన్సూన్ షవర్స్ కూడా కొన్ని అయినాయి. అంటే మాన్సూన్ రాకముందే థండర్ స్ట్రోమ్స్ తోటి, మీరు తెలుసు పిడుగుపాటికి ఇంతమంది అవుటు అంటాం కదా, గాలి దుమాలానికి చెట్లు పడిపోయినాయి. అంటే అవి ఎక్కడొక్కడ లోకల్గా పడతాయి. అంటే సమ్వేర్ కొన్ని దగ్గర ఎక్కువ తక్కువ పడ్డది, ఆ తేమ అనేది క్రియేట్ అయింది. ఇది రిలేటివ్ హ్యూమిడిటీ అంటాం. ఈ రిలేటివ్ హ్యూమిడిటీకి ఈ టెంపరేచర్ రెండు తోడైతే ఫీల్స్ లైక్ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా 32 డిగ్రీలు ఉంటుంది టెంపరేచర్ అనుకుందాం. అక్కడ రిలేటివ్ హ్యూమిడిటీ ఒక 50-60% అట్లా వెరుక్కుంటూ పోయిందనుకో, అది 40 మీద కనబడుతుంది. అంటే నువ్వు అనేది అరే 32 ఉన్నది, 35 ఉన్నది, మరి నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అంటే హెల్త్ మీద ఇంపాక్ట్ పడడమే కాదు, అటు వెక్టర్స్ డెవలప్ అవుతాయి. అంటే దోమలు, గీమలు, ఈగలు ఇట్లా ఉంటాయి కదా, అన్నీ ప్యాథోజన్స్, రోగాలు వచ్చేది. హాస్పిటల్ చూడండి ఇప్పుడు కిటకిటలాడుతుంటాయి అంటే జనాలు. అంటే ఇలాంటి దాంతో ఏమవుతుందంటే
కంప్లీట్గా మనకు జీవించే దానికంటే కూడా జీవించడం అంటే ఒక ఆరోగ్యంగా జీవించే ఒక ఉంటుంది మనకు టోటల్ సిస్టమ్, దాన్ని మించిపోతాం. కాబట్టి ఈ యొక్క హెల్త్ మీద ఇంపాక్ట్ అనేది మనకు చాలా క్రియేట్ అవుతుంది. అందుకే ఇప్పుడు మనకు ఫీల్స్ లైక్ అంటాం దీని టెంపరేచర్ని, ఫీల్స్ లైక్ అంటాం. టెంపరేచర్ ఒకటి, ఫీల్స్ లైక్ అనేది ఒకటి. ఈ ఫీల్స్ లైక్ అనే దాంట్లో ఇది జోడించారు, ఇంతకుముందు అది లేకుండా. సో ఇదే కాకుండా డైరెక్ట్ వర్కర్లు ఉంటారు కొంతమంది, అంటే ఫీల్డ్ వర్కర్స్ అంటాం కదా, పొలాలలో పనిచేసేటోళ్ళు కానీ అవుట్ సైడ్ పనిచేసేటోళ్ళు రకరకాల, ఈవెన్ మనకు ఈ ట్యాక్సీ డ్రైవర్లు రకరకాలు ఉండొచ్చు, ర్యాపిడో వాళ్ళ మీద చాలా ప్రభావం ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్ బయట ఉంటారు కదా, సో దాని ఇంపాక్ట్ అనేది ఇండైరెక్ట్గా సన్ స్ట్రోక్లు వచ్చేది ఇలాంటివి కూడా అవుతుంటాయి. సో అవన్నీ ఇప్పుడు మనకు కనబడుతున్నాయి. జనరల్గా మామూలుగా మాన్సూన్ వచ్చి కంటిన్యూస్గా వర్షాలు పడితే టైంకి పడితే ఆ చల్లదనం ఆటోమేటిక్ వస్తుండే. ఈ సగం సగం పడి ఇట్లా అయినందుకు ఒక రకమైన ఈ సఫోకేషన్ అంటాం. ఏమైనా అస్తమా గిస్తమా వాళ్ళకే దమ్ము కూడా ఆడదు ఈ టైపు. ఎక్కువ తేమ ఉండి ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఎట్లుంటుంది, దమ్ము తీస్తుంటారు. సో ఇట్లా అందరికి కూడా సఫరింగ్ అవుతున్నది, అది కరెక్టే మీరు అన్నది. అంటే ప్రధానంగా తెలంగాణ కాంటెక్స్ట్లో రైతులు ఈ ఎలినినో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కానీ దాని నుంచి బయటపడడానికి ఏం చేస్తే బాగుంటుంది? సీజన్ స్టార్ట్ అవుతుంది, మీరు ఇచ్చే సలహా ఏంటి? జనరల్గా ట్రెడిషనల్ నేటివ్ వెరైటీస్ కొన్ని సీడ్స్ ఉండే తట్టుకునే గుణం ఉన్నాయి. మనము ఈ హైబ్రిడైజేషన్ అని రకరకాల సీడ్లు తెచ్చుకున్నాం, ఎక్కడో తెచ్చేస్తున్నాం మనం. ఆ తట్టుకునే గుణం ఎంత అనేది మనకు తెలియదు, ఇది ఫస్ట్ మాట. రెండోది గిరువులు వేసినప్పుడు నీళ్ళు కూడా అతిగా వాడాలి, కెమికల్ ఎరువులు వాడినప్పుడు. ఈ నీళ్ళు దానికి ఆ ఉప్పులకు ఉన్న చెట్టు చంపుతుంది. అంటే భూమిలో ఆల్రెడీ ఉప్పు వేరింది కదా, ఏ చెట్టు వేసినా కానీ ముందే వర్షం లేదు, ఆ ఉప్పు ఎక్కువైతే ఉంటుందా. సో అవి కూడా అయితే ఆ తర్వాత ఆల్టర్నేటివ్ నేను అన్నా కదా, ఇప్పుడు బయోచార్ లాంటిది ఇలాంటివి వేసుకుంటే, అంటే బొగ్గు జనరల్గా అది ట్రయల్స్ వేసి మనం వేసుకోవాలి, వేసుకుంటే సెక్యూర్ అవుతుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా ఎంతోమందిని చూసినాము, ఇట్లా కరువులు వచ్చినప్పుడు వాళ్ళకి మిగతా చేను పోయినా ఈ ఏడైతే వేసిరో ఆడ మంచిగా వచ్చింది అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. ఇది సైన్స్ అన్నట్టు జనరల్గా. సో ఇట్లా వాళ్ళు ఓవరాల్గా విత్తనం కాడికి మొదలుపెట్టి ఈవెన్ టైం కూడా ఏ టైంకి వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ వేసిన వాళ్ళు వేసిర్రు, లేదా వేయని వాళ్ళు వేయలేదు. ఇప్పుడు వేయని వాళ్ళు కూడా ఎప్పుడు వేయాలనేది ఒకటి డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళకు కూడా అందరికి యాక్సెస్ ఉంది ఇవాళ రేపు వెదర్ మోడల్స్ బాగానే ఉన్నాయి, క్లైమేట్ మోడల్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఒక వారంది అయితే మనకు ముందే చెప్తారు మినిమం. అదే మీడియం షార్ట్ డ్యూరేషన్ల, మీడియం కానీ లాంగ్ ప్రెడిక్షన్లో రకరకాలు ఉంటాయి. సో అవన్నీ మోడల్స్లో వాళ్ళు స్టడీ చేసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. లేదా మనోళ్ళు కూడా బులెటిన్స్ అంటాం, రెగ్యులర్గా వ్యవసాయం నుంచి వీళ్ళు ఇచ్చే బులెటిన్స్, అట్లనే మెటీరియలాజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే బులెటిన్స్, ఇవన్నీ కూడా వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటే రైతులు సో ఏమేస్తే మంచిది అనేది వాళ్ళకు ఒక ఇది అండర్స్టాండింగ్కి వస్తారు. కానీ ఒక్కోసారి నాకు అనిపిస్తుంది అందరిది చదువు బంద్ అవుతుంది, రైతులది చదువు ఎప్పటికి ఉండాలా అనే కాడికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎగ్జిస్ట్ కావాలంటే కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, వాళ్ళకు ట్రైనింగ్స్ అవసరమవుతున్నాయి ఇవ్వాలి. అంటే నిరంతర విద్యార్థి ఎవరంటే రైతే. ఎందుకంటే ఈ అన్సర్టనిటీస్ అన్ని మూలాన వాళ్ళంతలో వాళ్ళు అర్థం చేసుకోనికి కూడా ఈ నాలెడ్జ్ పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకత వస్తున్నది. అట్లనే మీడియా ఛానల్ లైక్ సాక్షి నుంచి మీరు ఎన్నో మంచి ప్రోగ్రాంలు చేస్తారు రెగ్యులర్గా, అప్పుడు మీరు సాక్షిగా అని చేస్తారు. అందులో నాకు తెలిసి స్పెషల్గా ఈ క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ చేయాలి. స్పెషల్గా ఈ క్లైమేట్ చేంజ్ అండ్ ఈ ఎల్నినో ఇలాంటి వరదలు, కరువులు ఇవన్నీ వస్తాయి కదా, దీని రిలేటెడ్ స్పెషల్ ప్రోగ్రాంలు చేస్తే అప్పుడు చాలామందికి అవగాహన అనేది క్రియేట్ అవుతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది, మనం ఏం చేయాలి అనేదానికి. సో ఇప్పుడు పట్టణాలు కూడా ఏమో బయట పడలేదు. ఇప్పుడు ముంబైకి నీళ్ళు లేవంట, దాదాపు ఇంకొక నెల రోజులు అటు ఇటు చూస్తే ముంబైలో తాగనీకే నీళ్ళు ఉండే, అంటే సిటీయే కాల్ చేయాలి అట్లా. అంటే ఇట్లా చాలా టౌన్లోకి ఒకప్పుడు లాతూర్లో చూసినాం మనం, నీళ్ళు రైల్వే ట్యాంకులలో పంపించారు ఒకసారి కరువు వస్తే. సో ఇవన్నీ వెరైటీ కనబడతాయి మనకు. కానీ ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైనల్గా కరప్షన్. సిస్టంలో ఒకవేళ రైతుకు సపోర్ట్ చేసే ఒక వ్యవస్థ ఉన్నా, ఈ కరప్షన్ లేకపోతే వాళ్ళని ఆదుకోనికే మనము టైంలీ చేయొచ్చు.
సాయినాథ్ గారు బుక్ రాశారు, ఎవ్రీబడి లవ్స్ ఎ గుడ్ రౌట్ అని. అంటే కరువు వస్తే కూడా ఖుషి అవుతుందంట, ఎందుకంటే పైసలు వస్తాయి కదా. ఇప్పుడు వాటర్ షెడ్లని ఎన్ని ప్రోగ్రాంలు చేసారు, అట్లనే మనోళ్ళు కూడా చెరువులు కుట్టలు ఎన్నో ప్రోగ్రాంలు చేసారు గవర్నమెంట్ పరంగా. మరి ట్రెడిషనల్గా ఇన్ని చేయంగా కూడా లైక్ అనంతపూర్లో మీరు చూస్తే హయ్యెస్ట్ ఉంటాయి ప్రాజెక్టులు, ఏది ఒక కరువును తట్టుకోనికే, ఎందుకంటే అది డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్ డైరెక్ట్. అట్లే మనకి చాలా జిల్లాలు ఉన్నాయి, లైక్ మహబూబ్నగర్, నల్గొండ, ఇట్లా చెప్పుకుంటూ పోతాయి. సో మరి ఇక్కడ కూడా వాళ్ళు వ్యవస్థల కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు, సైంటిఫిక్గా ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు, మరి ఇప్పటికే ఆ ఒక ఏమంటాం రెసిలియన్స్ అనేది రావాలి, అంటే తట్టుకునే శక్తి ఉండాలి. అంటే ఎక్కడ పోయింది అంటే నేను అనేది కరప్షన్ అనే ఒక సిస్టంలో ఇలాంటి ఒక ఆపర్చునిటీ, యాక్చువల్గా మనకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని అధిగమించడం అనేది ఒక ఆపర్చునిటీ. కానీ దాన్ని అధిగమించే దానికి సొల్యూషన్స్ కంటే కూడా దాని ఒక ఆపర్చునిటీ కింద వాళ్ళు ఇండైరెక్ట్గా లంచాలకు ఎగవాడి చేయాల్సింది చేయలేదు అనుకుందాం. ఇప్పుడు ఫీడర్ ఛానల్స్ ఉంటాయి, ఇప్పుడు కూడా చెరువులు కుంటలు ఉంటాయి. ఆ ఫీడర్ ఛానల్స్ అంటే మనకు నీళ్లు ఏవైతే లోపలికి ఎంటర్ కావాలనో, లేదా క్యాచ్మెంట్ ఏరియా అంటాము, సో బఫర్ జోన్స్ అంటారు, రకరకాల పేర్లు పెడతాం. మరి అవన్నీ ఎంత క్లీన్గా ఉన్నాయి, నీళ్ళు ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి, ఎట్లా నిండుతున్నాయి, ఇవన్నీ కూడా అప్ కీపింగ్. అంటే మనం మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే బియాండ్ ఎనీ ప్రాజెక్టు, అవి కూడా సిస్టమేటిక్ లేవు అని అంట. చేసిరు ఒకప్పుడు రకరకాలు. ఇప్పుడు నీరుగంట అని ఒక ఆయన ఉండే వెనకటికి, ఆయనకు రెస్పాన్సిబిలిటీ ఉండే, పెద్ద రెస్పాన్సిబిలిటీ, అందరికి నీళ్ళు ఎట్లా ఇవ్వాలి. ఆయన ఈ రోజుకి ఆపుతుంటే ఆపుతుండే, ఎందుకంటే మిగతా నీళ్ళు పశువులకు మనుషులకు కావాలని. ఆయననే డెసిషన్ మేకర్, ఇంకొకరు కాదు. ఎందుకనంటే నీళ్లు మొత్తం మేనేజ్ చేయడానికి ఒక సిస్టమ్, ఆ సిస్టానికి ఒక వ్యక్తి. ఎంత బ్యూటిఫుల్ ఉండే. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏడున్నారు, ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏడున్నారు. ఇప్పుడు ఏడన్నా బోరు కొడతారు, నీళ్ళు తెచ్చిస్తారు అంటారు, ఇదేం లాజిక్? ఐ థింక్ అట్లా మనము డీలింక్ చేయొద్దు. ఇప్పటికి నేను చెప్తున్నా, స్కూల్లో ఉన్న పిల్లలకు కానీ లోకల్ యూత్కి కానీ ఈ అవేర్నెస్ చేపియాలి. ఈవెన్ గ్రౌండ్ వాటర్ అనేది పెద్ద మిస్టరీ, ఎందుకంటే చాలామందికి అన్నీ తెలిసేమో కానీ నాకు ఇంట్లో పొలంలో నీళ్ళు వాడతాయా లేదా అంటే నాకు తెలియదు అన్న కాడ ఉంటారు. సో కాబట్టి ఈ నాలెడ్జ్ మనం ఇవ్వచ్చు. ఇవాళ రేపు సెటిలైట్ ఇమేజరీస్ దాంతో మన పరిస్థితిని అన్నీ చెప్పి వాళ్ళకు అవేర్నెస్ కూడా ఇవ్వచ్చు. సో ఐ థింక్ ఇట్లా బియాండ్ నేను అంటున్నా, అంటే ఓన్లీ ఒక సిస్టమ్ లెవెల్లో కాకుండా ఇవన్నీ చేస్తే డెఫినెట్గా సెక్యూరింగ్ ద లైవ్లీవుడ్స్ అండ్ సెక్యూరింగ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ ఏది క్లైమేట్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఎల్నినో లాంటి వాతావరణం రిలేటెడ్ మార్పులతో వచ్చిన పరిస్థితులు కానీ, కరువులు, వరదలు ఏమన్నా రాని, సో అన్నిటినీ కూడా మనము ఒక రెసిలియంట్ సొసైటీ అనేది క్రియేట్ చేయొచ్చు అని నేను. భాస్కర్, చివరిగా ఈ ఎలినినో ఛాలెంజ్ అనేది మనం విసిరింది. ఎలినినో అనేది పెద్ద ఛాలెంజ్ విసిరింది. దీన్ని మనం ఓవర్కమ్ అవుతామా, ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందా, సస్టైన్ అవుతామా, ఎట్లా చూస్తారు మీరు? అంటే లాంగ్ రన్లో, షార్ట్ పీరియడ్లో కానీ లాంగ్ రన్లో కానీ మీరు ఎట్లా అనాలిసిస్ చేస్తారు ఈ ఛాలెంజ్? ఎలినినో ఛాలెంజ్ అంటే తీవ్రంగా ఉందన్న విశ్లేషణలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. మీరు యాజ్ ఏ క్లైమేట్ చేంజ్ ఎక్స్పర్ట్గా మీరు దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఎల్నినో ఏంటంటే బాధ, దుఃఖం అని అంటాను నేను. జనరల్గా అంటారు కదా, అది ఏడుస్తే కూడా మొత్తము అట్లీస్ట్ టెన్షన్ పోతుందని. అది వరద లాంటిది. ఏడుస్తుడు అంటే వరద కళ్ళ ముందట అందరు కనబడుతుంది, వాళ్ళు ఏడ్చేటప్పుడు అరుపులు కూడా అన్నీ తెలుస్తాయి, వెంటనే మీడియా అందరు ఫోకస్ చేస్తారు, దాన్ని సాల్వ్ కూడా చేస్తారు. అదొక పద్ధతి. కరువు అట్లుండదు. ఇవాళ వచ్చిన ఎల్నినోకి 4 ఏళ్ళకు ఒక ఆయన ఊరేసుకోవచ్చు, ఒక ఆయన మందుదా చచ్చిపోవచ్చు రైతు, లేదా అలా బిడ్డ పెళ్ళి 10 ఏళ్ళు డిలే కావచ్చు, లేదా ఊరు వదిలి ఎక్కడనో పోవచ్చు. నేను ఆఫ్ఘనిస్తాన్లో స్టడీ చేస్తే ఆ తాలిబాన్లు ఆ యుద్ధాలతోటి ఊర్లు ఖాళీ చేయలే, కరువుతోటి ఖాళీ చేశారు. అంటే ఈ యొక్క నేచర్లో ఉన్న ఏదైతే దానికి కోపం వస్తే అని అంటాం కదా, మన ఉనికి కష్టమవుతుంది. ఐ థింక్ తెలంగాణ లాంటి స్టేట్కి అంత పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు స్కీమ్లు, ప్రోగ్రాంలు సంథింగ్ చేస్తారేమో. కానీ ఇంకా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మనకు, విదర్భ ఇట్లా ఆల్రెడీ ఈ యొక్క రైతులు చనిపోయేది, ఈడ కూడా చనిపోతుర్రు. బట్ అలాంటి ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇంకెక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అక్కడ.
బట్ ఓవరాల్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా ఫీల్ అవుతాడు ఏదో రకంగా, డైరెక్ట్ ఇండైరెక్ట్గా. ఒకసారి ఇట్లా నేను ఒక టైర్లో అయినా అడిగిన, ఆయన కూర్చొని ఒకటే పరిశాన్ అవుతుండు, సార్ ఈసారి వర్షాలు పడతలేవు అంటే, నీకేం ప్రాబ్లం, టైర్లే కదా నువ్వు అమ్ముకునేది అంటే, ఎందుకు సంబంధం ఉండదు సార్, నా టైర్లకు కూడా సంబంధము, కరువు వస్తే ఎవడు కొంటాడు అంటే. ఏనో దగ్గర డైరెక్ట్ ఇండైరెక్ట్ కూడా ఇది ఉన్నదనేది పాయింట్. కానీ సంబంధం లేని వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ జీతం వాళ్ళు. కరువు బత్యమని ఇంకెక్కువ పైసలు వస్తాయి. ఉల్టా కరువులనేమో ఒక రైతుకి తక్కువ ఇన్కమ్ అవుతుంది, వీళ్ళకేమో కరువు భత్యమని యాడ్ అవుతుంది. అర్థమైందా? డియర్నెస్ అని ఇంక యాడ్ చేస్తారు. అండ్ ఏది కూడా చీమ కొట్టినట్టు కూడా ఉండదు. నేనంట ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలామంది సిటీలలో పెద్ద వర్షం పడంగానే రోడ్లు గీళ్ళు నిండుతాయి కదా నీళ్ళతోటి. అరే వర్షాలు ఎందుకు పడ్డాయి అని చెప్పి మన మీడియాలో చూపెట్టి దాన్ని అసలు వర్షం పడకుంటే బెటర్ అనే లెవెల్లో మాట్లాడతారు. అంటే మొక్కుడు ఉల్టా, వర్షాలు వద్దురా నాయనా ఈ మునుగుడు ఎందుకు అన్నట్టు ఉల్టా డైలాగ్ ఉంటుంది. నేనంట అసలు మీకోసం కాదు వర్షం, వర్షం పడేది నీ తిండి కోసమే, ఆడబడుతుంది. నువ్వు మొక్కొద్దని నువ్వు మొక్కుడేంది ఉల్టా రివర్సు అంటే. మనుషులు ఉల్టా ఉన్నారని నేను అంటున్నా. నువ్వు పడాలి, మంచిగా సస్యశ్యామలంగా ఉండాలి, రైతులు మంచిగా ఉండాలి, పంట భూమి అంతా మంచిగా ఉండాలి అని కోరుకోవడంలే మనకు సాల్వ్ అవుతుంది, సొల్యూషన్ ఉంటుంది. ఇది మనం మిస్ అవుతున్నాం ఏనో. బట్ ఓవరాల్గా గవర్నమెంట్ ప్రకారం ఉన్న స్కీమ్లు ప్రోగ్రాంలో అట్లీస్ట్ తెలంగాణలో నాకు తెలిసి ఓవరాల్గా కొంచెం రికవర్ అవుతారని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ ఇరిగేషన్ కూడా ఎక్కువనే చేసారు మన వాళ్ళు, అంత డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకుంటలేను. సార్, ఇది ఎల్నినో పైన భాస్కర్ రెడ్డి గారి విలువైన అభిప్రాయాలు చెప్పారు. అయితే దాని ప్రభావం రానున్న రోజులు ఎలా ఉండబోతుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సమర్థవంతంగా ఏ విధంగా ఎదుర్కొంటున్నారో కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.